అసలు కొత్తగా చెప్పేది ఏమిటయా? అమ్మే శాంతం. అమ్మ యొక్క రూపమే శాంతం. శాంతము మూర్తి భవిస్తే అమ్మ. ఇంకా కొత్తగా మళ్ళీ అమ్మ శాంతం అని చెప్పాలా? అందుకని అమ్మయే శాంతమూర్తి నేను చెప్పను. అది చెప్తే అసహ్యంగా ఉంటుంది. అమ్మ శాంతంగా ఉండడం ఏంటి? అమ్మ శాంతమే, అందుకని నేను చెప్పనన్నారు శంకరం. శాంతం ఉంటే మిగిలిన 8 రసాలు వస్తాయి. అసలు శాంతమే లేని వాడికి మిగిలిన 8 రసాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఆమె పరమశివుని యందు అంత అనురక్తురాలై ఉంటుంది. అంతటి అనురక్త కాబట్టే ఆయన కూడా ఆమె యందు అంత ప్రీతిని పొంది అంత సంతోషాన్ని ఆమె యందు పొందుతుంటాడు. ఇంత మంచి పత్ని అని ఆయనను అలా తీసుకొచ్చి కూర్చోబెట్టి కాముణ్ణి గెలిచిన వాడిని భర్తని చేసుకుని ఇంతమందికి తండ్రినిచ్చి మనకి జన్మలిచ్చి శరీరం ఇచ్చి తరించడానికి అవకాశం ఇస్తున్న తల్లి. కాబట్టి ఇదే ఆ అమ్మవారి యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఏదో ఒకటి మొదలెడితే ఒకటి వెళ్ళిపోతుంది. ఆ మూకశంకర్లు మందస్మిత శతకం చేస్తూ ఒక మాట అంటారు. అశ్రాంతం పరతంత్రిత పశుపతిస్త్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాకధునించ శేఖరయతే మలాంచ ధత్తే నవై వైకుంఠైరవకుంఠనంచ కురుతేర్ధుళీచయుర్భాస్మనై అంటారు. శంకామహే మూకశంకర్లు అన్నారు. అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. ఏమి మూకశంకర అనుమానం ఏమి చెప్పు, ఏమిటి అనుమానంగా ఉంది నీకు అంది ఆవిడ. అమ్మా అశ్రాంతం పరతంత్రిత పశుపతిస్త్వన్మందహాసాంకురై. అమ్మ నువ్వు ఒకసారి ఓ చిరునవ్వు నవ్వావు ఆయన్ని చూసి. ఒక్కసారి నీ చిరునవ్వు చూశాడు ఆయన. అబ్బా ఎంత బాగుంటుందో ఆమె చిరునవ్వు అని. తెల్లగా శుద్ధంగా స్వచ్ఛంగా పవిత్రమైన చిరునవ్వు కదా నీది. అప్పటి నుంచి ఆయనకి నీ చిరునవ్వు అంతా చల్లగా పవిత్రంగా తెల్లగా ఉండేవి ఏ ఉంటాయా అని వెతుక్కోవడం మొదలెట్టాడు. అస్తమానం పక్కన కూర్చుంటుందా ఆవిడికి పని ఉండదు. ఆ చిరునవ్వు వదిలిపెట్టి ఉండలేక ఇందుం చంద్రుణ్ణి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్ట మా ఆవిడ చిరునవ్వులా ఉంటుందేమో అని. వే ఏ కళలు తగ్గి కళలు పెరిగే ఈయనెక్కడ, ఎప్పుడు కళకళలాడిపోయే మా ఆవిడ ముఖంలో చిరునవ్వు ఎక్కడ, దానికి దీనికి పోలిక లేదు, ఇంకోటి ఏమైనా చూసుకుందాం అనుకున్నట్టే. అందరినీ పవిత్రం చేయగలదు మా ఆవిడ చిరునవ్వులా అని గంగమ్మని తెచ్చి పెట్టుకున్నట్ట. కొంచెం అహంకరించింది పైనుంచి పడేటప్పుడు. అబ్బే అహంకారం గంగకి. ఆవిడెక్కడ ఈవిడెక్కడ, ఆవిడ చిరునవ్వుకి ఈవిడ సాటి కాదు అనుకున్నట్టే. మరి ఏం చేయాలి ఆలోచించట. చిరునవ్వు పెద్ద దొడదో ఏదో పగపగ నవ్వినట్టు. చిరునవ్వు చిన్నది ఉంటుంది, ఇలాగా చిన్నది ఉండి అంత తెల్లగా అంత శుద్ధంగా ఉంటుంది కాబట్టి తుమ్మిపూలు దండగట్టి మెళ్ళ వేసుకున్నట్టు. మా ఆవిడ చిరునవ్వులా ఉంటుంది చిన్నదని. అయినా ఇది ఏమిటో అలాగే ఉండిపోయింది తప్ప మా ఆవిడ చిరునవ్వు కాంతులు లేవు ఇందులో అనుకున్నట్టే. అని ఇంకేం తెచ్చుకోవాలి మరి అనుకున్నట్ట. విభూతి తెల్లగా పవిత్రంగా మంగళప్రదంగా మా ఆవిడ చిరునవ్వులా ఉంటుందనుకుని విభూతి తెచ్చి ఒళ్ళంతా రాసేసుకున్నట్ట. ఆవిడ చిరునవ్వులా లేదని అశ్రాంతం పరతంత్రిత. ఒక్కసారి నువ్వు చిరునవ్వు నవ్వితే నీ చిరునవ్వే ఆలోచిస్తూ తెల్లటివన్నీ తెచ్చి ఒట్టి మీద పూసుకున్నాడు. తెలియక ఏదో చంద్రమౌళి గంగాధరుడు తుమ్మిపూల దండ మెళ్ళో వేసుకుంటాడు. తుమ్మి పువ్వు అంటే ప్రీతి ఆయనకి. ఇవన్నీ అంటారు కానమ్మా లోకంలో. ఇవన్నీ అసలు శంకరుడు ఎందుకు చేస్తాడో తెలుసా? నీ చిరునవ్వు చూసి వశపడిపోయాడమ్మా నీకు అన్నారు మూకశంకరులు. అంటే ఆ తల్లి అంతగా ఆయన యొక్క మనసుని చూరగొన్నది ఆ తల్లి. అందుకే భక్తుడైన వాణ్ణి పైకి ఎత్తి 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 ఆయన యందు కలిపేస్తుంది. బిడ్డల పట్ల అంత కారుణ్యమూర్తి, భర్త పట్ల అంత సౌజన్యమూర్తి, మహాపతివ్రతగా అటు ధర్మాన్ని నిర్వర్తిస్తుంది, కారుణ్యమూర్తిగా మాతృధర్మాన్ని నిర్వర్తిస్తుంది. అమ్మా 2 ధర్మములు నిర్వర్తించడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరమ్మా? అన్నపూర్ణ అంటే అన్నం పెట్టడం ఒకటే కాదమ్మోయ్, ఇన్ని చెయ్యగలిగిన తల్లివి నువ్వు అని శంకరులు కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఓ తల్లి కాశీ పట్టణానికి అధిపతి అయిన దానా నాకు భిక్ష పెట్టు అంటూ ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభుప్రియాశాంకరీ. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ. నికరీ అంటే సమూహము. అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి అక్షరముల యొక్క సమూహ స్వరూపమంతా నువ్వే. అకారము నుండి క్షకారము వరకు 51 అక్షరాలు. దాన్ని మాలగా
చేతిలో పట్టుకుంటారు. అందుకే అక్షమాల, స్ఫటికాక్షమాల, రుద్రాక్షమాల, అక్షమాల అని రావడానికి కారణం ఏంటంటే 51 పూసలు ఉంటాయి. అందులో క్షకారము మేరు వరకు వస్తుందంటే జపం చేసుకుంటున్నారు అనుకోండి, మేరుని తప్పించి పూస కదుపుతారు ఇలా ముందుకి. కదిపితే తిరిగి 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 మేరు వస్తుంది. మేరు పెద్ద పూస వచ్చి తగిలిందనుకోండి, ఆ మేరు వేల్ని దాటకూడదు. అందుకని ఏం చేస్తారంటే వెనక్కి తిప్పుతారు. ఇప్పుడు ఒకసారి మాల మేరు 2 మాటలు వచ్చి తగిలే వరకు తిరిగిందనుకోండి, 100 అయ్యాయని గుర్తు. 100 మాటలు మీరు ఆ మంత్రమో నామమో ఏదో చేశారు జపం అని గుర్తు. మేరువుని హద్దు పెట్టి తిప్పుతారు. అలా 20 మాటలు మాల తిరిగిందనుకోండి, సహస్రం చేశారు అని గుర్తు. మేరువుని హద్దుగా చెప్తారు మాల. అందుకని ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ, అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరముల యొక్క సమూహ స్వరూపమైన దానవు నువ్వే. అందుకే ఆవిడ ఎక్కడ చూసినా ఆ అక్షమాల చేతిలో పట్టుకుంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, సరస్వతీ స్వరూపంలో ఒక గమ్మత్తు ఉంటుంది. అసలు నిజానికి వేదములలో ప్రస్తావించబడిన సరస్వతి వీణ పట్టుకోదు. ఆమె కూడా 4 హస్తములతో ఉంటుంది. అటువంటి తల్లి చేతిలో వీణ పెడితే వీణ పట్టుకుని ఉంటుంది, అది వేరు. వీణ కూడా పెడతారు, కానీ 4 హస్తములతో ఉంటుంది. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం. అభయహస్తం వరదహస్తం 2. ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటుంది. ఈ రెండిటిలో ఏది ఎటువైపు పట్టుకుంది అన్నది ప్రధానం. పుస్తకాలు కుడి చేతి వైపు పట్టుకుంటే ఒక సందేశం ఇచ్చినట్టు, అక్షమాల ఒక చేతితో ఒకవైపు పట్టుకుంటే ఒక సందేశం ఇచ్చినట్టు. కుడి చేతి వైపు ఏది పట్టుకుంది అది ప్రధానం. కుడి చేతి వైపు పుస్తకాలు పట్టుకుందనుకోండి, బాగా చదువు, అది నిన్ను ఉద్ధరిస్తుందని గుర్తు. కుడి చేతి వైపు అక్షమాల పట్టుకుందనుకోండి, నువ్వు ఊరికే పుస్తకాలు చదవడం కాదు, తెలుసుకున్న ఒక్క విషయాన్నైనా బాగా దాన్నే పరిశీలించి 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 అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం వల్ల నువ్వు అనుగ్రహాన్ని పొందుతావని చెప్పినట్టు. అందుకే ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. అదే పనిగా పుస్తకాలు చదివి 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 పుస్తకాల ప్రయోజనాన్ని పొందానని అనుకోవద్దు. అక్షమాల కుడి చేత్తో పట్టుకుంటుంది. అంటే లోపల తిప్పడం ప్రధానం. ఏది విన్నావో ఏది చదివావో దాన్ని బాగా పట్టుకోవాలి, లోపల బాగా తిప్పాలి, తిప్పి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. అది నీ ఉద్ధరణకు కారణమవుతుంది. ఊరికే చదివేస్తున్నావు, తెలుసుకుంటున్నావు, అందులో అనుష్ఠించింది ఏం లేదు. ఇహ సంతోన వాసంతి సతోవాన అనువర్తసేత తాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది సీతమ్మ. ఎన్నో చదివాడు రావణుడు, అనుష్ఠించింది లేదు, కాపాడిందా? రాముడు అనుష్ఠించాడు, అపారమైన కీర్తి ఆయనని భరించి. కాబట్టి నువ్వు అనుష్ఠించావా, ఇది ప్రధానం. కాబట్టి అక్షమాల ఆ దీక్షాంత సమస్త వర్ణనికరీ. ఇప్పుడు అక్షరములన్నీ ఆమె యొక్క స్వరూపములే. ఇప్పుడు అన్నపూర్ణాష్టకం చదువుతుంటే ఆమె అన్నమొక్కటే పెట్టదు సుమా, అకారము నుండి క్షకారము వరకు ఆమె స్వరూపమే. కనుక నువ్వు ఈ స్తోత్రమును చదువుతున్నప్పుడు నీకు సరస్వతీ కటాక్షము కూడా కలుగుతుంది. ఆమె అన్నము పెట్టే తల్లి, ఆమె నీకు సరస్వతీ కటాక్షమును ఇవ్వగలిగినటువంటి తల్లి. సరస్వతిగా జ్ఞానమునిస్తుంది తప్ప మళ్ళీ ఈమె కాదు ఇంకొకరున్నారని అనుకోవద్దు సుమా. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ. అసలు ఒక సంప్రదాయంలో ఆమె శరీరమే అక్షర సమామ్నాయం, అక్షరములు ఆమె శరీరముగా ఉంటాయి. కాబట్టి అమ్మ అక్షర సమూహమైనటువంటి దానివి కాదు, వాంగ్మయ రాశి అంతా ఏమిటి? ఎన్నో పుస్తకాలు, రామాయణం ఉంది, అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరాల్ని తీసుకొచ్చి కలిపితే అనేకమైన పదములైతే పదములు, పాదములైతే పాదములు, శ్లోకములైతే శ్లోకముల ద్వారా రామాయణ కావ్యాన్నంతటినీ ఆవిష్కరించారు. భారతమైనా అంతే, భాగవతమైనా అంతే, కాశీఖండమైనా అంతే. అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరముల చేతనే సమస్త వాంగ్మయము ప్రతిపాదింపబడినది. అకారము నుండి క్షకారము వరకు రూపమైన అమ్మవారి పాదములను నువ్వు గట్టిగా పట్టుకుని ఆవిడ అనుగ్రహమును పొందగలిగితే నువ్వు చదవనిది లేదని తెలుసుకో.
ఆవిడ అనుగ్రహము కలిగిన నాడు ఇక నువ్వు చదవనిదన్నది లేదు. ఆమె అనుగ్రహము కలిగితే నీకు ఏది అందాలోని అది నీకు అద్దిపోతుంది. ఏమీ తెలియని కాళిదాసు గారికి అందలా మాణిక్య వీణాం పలాలయంతీం మదాలసాం మజ్జులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత. ఇచ్చింది సరస్వతీ కటాక్షం. ఆయన కీర్తన చేస్తున్నది ఏ రూపంగా చెప్పారు ఎదురుకుండా ఉన్నమ్మని అంటే 4 భుజములు కలిగినటువంటి తల్లి అని. కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగతేకమాత. లలితాపరాభట్టారికా స్వరూపంగా కామాక్షి స్వరూపంగా కీర్తించారు. కామాక్షోటి శారదోటి ఉంటుందా? ఉండదు స్మ. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి లక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు మూకశంకర్లు మూకపంచశతిలో. కాబట్టి ఆ తల్లియే అన్నం పెట్టి శరీరాన్ని పోషించడం కాదు, అక్షర సమామ్నాయ స్వరూపమై సరస్వతి కటాక్షమును ఇవ్వగలదు. లోపలి ప్రవాహమై అక్షరముల వలన నీకు ఏ సందేశం అందాలో ఏ జ్ఞానం అందాలో ఆ జ్ఞానమును అందించగలిగినటువంటి తల్లి ఆమెయే. అందుకే ఒకడికి ఇది చదివితే ఒకలా అర్థం అవుతుంది, ఒకడికి ఇది చదివితే ఇంకొకలా అర్థం అవుతుంది పై స్థాయిలో, ఒకడికి ఇంకా పై స్థాయిలో అర్థమవుతుంది, ఒకడు ఈ చదివిన దాని యందు ఐక్యమైపోతాడు. ఏది చదువుతున్నాడో దాని యందు ఐక్యమవుతాడు. ఏమిటి తేడా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భక్తి ప్రధానము. భక్తి కామము ఈ రెండిటికి తేడా ఏమిటో తెలుసా? భక్తి కరిగిపోయేటటువంటి స్వభావముతో ఉంటుంది, కామము గట్టి పడిపోయే స్వభావంతో ఉంటుంది. నేను నీళ్లలోకి పంచదార ముద్దని వదిలిపెట్టాను అనుకోండి, అది ఏమవుతుంది? నీళ్లలోకి వెళ్ళి నీళ్లలో కరిగిపోతుంది, ఇంకా పంచదార అస్తిత్వం ఉండదు. అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షిజరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుచ్యుచ్యతే. శివానందలహరి శంకర భగవత్పాదులు. నది వెళ్ళి 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 సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఏది నది చూపించండి నాకు, ఉంటుందా? ఉండదు, కరిగిపోతుంది, కలిసిపోతుంది భక్తి. కామము ఒక రాయిని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేశారనుకోండి, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది, ఇంకా మెరుస్తుంది, కావాలంటే నిగనిగలాడుతుంది. కామము అంటే అది నాదైపోవాలి, నేను పొందాలి, అది మనిషి కఠినమైపోయేటట్టు చేస్తుంది కామం. భక్తి కరిగిపోయేటట్టు చేస్తుంది. అందుకే మీరు వాగ్గేయకారుల కీర్తనలు పరిశీలించండి, మీకు అంతటా ఈ ఆర్ద్రత కనపడుతుంది, కరిగిపోయే లక్షణం కనపడుతుంది. అది పతాక స్థాయి అయినప్పుడు ఒకడు ఇది చదివాడు అనుకోండి, ఏది చదివాడో అందులోకి లీనమైపోతాడు, అంటే అన్నపూర్ణ యందు ఐక్యమైపోతాడు. ఒకడు చదివాడు అనుకోండి, ఏదో ఆదిక్షాంత సమస్త వర్ణనికరి, వాడికి అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరముల యొక్క సమూహ స్వరూపము అంతవరకు అర్థమవుతుంది. ఇంకొకటికి అంతకన్నా పైకి అంతకన్నా పైకి అంతకన్నా పైకి ఎంతంత పైకి ఎంతంత అర్థమైతే అంతంత ఆవిడ ఎత్తుతోందని గుర్తు. ఆఖరికి ఏమవ్వాలి? అలా కరగడం మొదలుపెట్టి కరగడం మొదలుపెట్టి కరగడం మొదలుపెట్టి ఆఖరణ కరగడానికి ఏమీ లేక అందులో కరిగిపోవాలి, ఇక వేరు చేయడానికి ఏం లేదు, అందులో కరిగిపోయింది. అది ఆమె యొక్క లక్షణం. అది ఆదిక్షాంత సమస్త వర్ణనికరి శంభుప్రియా. శంభవయతి శంభు. సుఖము అన్న భావన ఎక్కడ ప్రారంభమవుతుందో, సుఖము అన్న భావన ఎక్కడ కలుగుతోందో అదే శంభుస్వరూపము. ఆ సుఖము అనేక రూపాలుగా ఉంటుంది. అది మొదట్లో ఒకటిగా మొదలవ్వాలి, చిట్ట చివర సుఖము తరగనిటువంటి సుఖముగా మారిపోవాలి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదు. మొట్టమొదట సుఖం ఎలా మొదలవుతుందంటే, వేరొకటి నేను, అది నాదైతే, అది నా దగ్గరికి వస్తే, అది నాలోకి వస్తే నాలో సుఖానుభూతి కలగాలి. నాకు బందరు లడ్డూ తినాలని కోరిక. బందరు లడ్డూ తెచ్చాను కోటేశ్వరారు మీకోసం, ప్రవచనం అయిపోగానే ఇస్తానన్నారు. నాకు సుఖం కలుగుతుందా? తెచ్చాట, మర్చిపోయి వెళ్ళిపోను కదా, ఆయనకి ఏదైనా పని వచ్చి వెళ్ళిపోడు కదా.
ఆఖరణ మీరేమో ఎవరితోనో మాట్లాడుతున్నారండి, ఎంతసేపు నించుంటాను, వెళ్ళిపోయాను, చీమలు పట్టేస్తుందని మా అబ్బాయికి ఇచ్చేసానంట కదా. ఆర్తి అయిపోగానే ఆకలి చూపు చూశాను ఆయన వంక, అయ్యా నా లడ్డు ఏదన్నట్టు. ఆయన ఇదిగోనండి తీసుకొచ్చానని ఓ సంచి మెల్లిగా వెతికి అందులోంచి ఓ 2 లడ్డూలు ఇచ్చాడు. ఇప్పుడు లడ్డు చేతిలో పడింది, సుఖం వచ్చేస్తుందా? నేను గబగబా లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి కాసేపు ఎవరిని రానివ్వకండి ఒక్క నిమిషం అని ఏదో పెద్ద పనున్న వాళ్ళ తలుపేసుకుని ఆ లడ్డూ తీసి చేత్తో పట్టుకుని ముక్క విరిచాను. సుఖం వచ్చేస్తుందా? నాలుక మీద పెట్టుకున్నాను, దాని రుచి రసాంకురములు గ్రహించాయి. అబ్బా ఇన్నాళ్ళకి తిన్నాను రా, ఇప్పుడు సుఖం వచ్చింది. బయట వస్తువు చేత సుఖాన్ని పొందుతున్నాను. మొదట్లో అలాగే మొదలవుతుంది సుఖం, కానీ అది ఒక గొప్ప తృప్తి. ఆ సుఖమన్నది ఇస్తున్నవాడెవరో వాడు శంభువు, వాడి భార్య శాంభవి. ఆ ఇస్తున్నవాడు అనుగ్రహిస్తే అది ఒక అనుభవంగా మిగిలితే రతిప్రియ, అందుకే అనుభవముగా మిగిలిపోతే శాంభవి స్వరూపం అంటారు. ఇప్పుడు శంభుని యొక్క ప్రియురాలు ఆమె. ఈ సుఖము మెల్లిమెల్లిగా హద్దులు మారుతుంది. మారి ఏమవుతుంది, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత బయట నుంచి లోపలికి రాదు సుఖం. లడ్డూ వస్తే సుఖపడ్డం కాదు, ఇక్కడే సుఖం ఉద్భుతమవుతుంది. ఎందుకని కళ్ళు మూసుకొని మానస పూజ చేస్తాడు. మొన్న మీకు చెప్పాను కదా, యోగానందకరీ రిపుక్షయకరీ. ఇక్కడ చూస్తాడు భగవంతుడిని, ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటాడు, తల పెడతాడు, ఆమె మెళ్ళో ఉన్నటువంటి పూలహారం వాసన చూస్తాడు, అయ్యవారి మెళ్ళో పూలహారం వాసన చూస్తాడు. వాళ్ళిద్దరూ చేతులు తల మీద పెట్టినట్టుగా భావన చేసి ఆనందపడిపోతాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఉద్భుతమవుతోంది సంతోషం? బయట ఏదైనా వస్తువు లోపలికి వచ్చిందా? ఇక్కడే ఉన్న సుఖము ఇక్కడే ఉద్భుతమైంది తప్ప బయట నుంచి ఏదో వస్తే ఉద్భుతమవడం కాదు. ఇక్కడది ఇక్కడే ఉద్భుతమైతే అది పతాక స్థాయి, అప్పుడు పై వస్తువుతో సంబంధం లేదు, ఇక్కడిది ఇక్కడే పుడుతోంది. ప్రతిదాన్ని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో చదువుతూ ఉంటాడు, లేకపోతే ఏదో తలుచుకుంటూ ఉంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు, సంతోషపడిపోతూ ఉంటాడు. అంటే లోపల ఉన్న సుఖము లోపల నుంచి ఉద్భుతమై సంతోషాన్ని ఇస్తోంది, కానీ దాన్ని పాడు చేసేది ఒకటి ఉంటుంది. ఈలోగా ఎవరో వచ్చి ఏమండి మీకు ఈ సంగతి తెలుసా అన్నాడు అనుకోండి. ఏమైందండి అన్నాను అనుకోండి. మీరు ఫలానా చోట 100 రూపాయల కాగితం పెట్టారన్నారు కదా, ఆ 100 రూపాయల కాగితం ఎవడో పట్టుకుపోయాడు అన్నారు అనుకోండి. వెంటనే ఈ లోపల నుంచి ఉద్భుతమవుతున్న సుఖం పోతుంది. పోయి అయ్యో 100 రూపాయలు పోయింది, కష్టపడి తీసుకొచ్చి అక్కడ పెట్టాను, దిక్కుమాలినాడికి నా 100 రూపాయలే దొరికింది. ఏది రాని ఏది పోని తాను మాత్రం సుఖస్వరూపంగా అలాగే ఉండిపోతాడు. వైరాగ్యము అంటారు. దానికి ప్రబలమైన ఉదాహరణ ఏది అంటే గాలి. మల్లెపందిరి మించి వెడుతోందనుకోండి గాలి, మల్లెపూల వాసన అని చెప్పి అందరూ అబ్బా అంటారు. అదే గాలి కుక్క కళేబరం మీదకి వెళ్ళిందనుకోండి, బా దుర్వాసన అని ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటారు. ఉత్తరీయం అడ్డు పెట్టుకున్నాడని గాలి బాధపడదు. మల్లెపందిరి మించి వచ్చినప్పుడు సంతోషపడిపోయాడని పొంగిపోదు. పొంగు లేదు పొంగు లేదు, రెండిటి యందు ఒక్కలాగే ఉంది. అలా ఉండగలిగితే వైరాగ్య సుఖం అంటారు. వైరాగ్య సుఖాన్ని దాటిపోయాడు అనుకోండి, అప్పుడు మోక్ష సుఖము, పరమ ప్రశాంతతని పొంది అన్నిటికీ అతీతంగా ఉండగలిగినటువంటి స్థితి యందు ఊంచుకొని అద్వైతానుభూతిని పొందాడు అనుకోండి, అప్పుడు అది లోపలే ఉద్భుతమైతే ఆ ఆనందమేదో అది శాశ్వతమైన ఆనందం. ఆ శంభుస్వరూపంలో ఆ సుఖం అన్ని హద్దులలో అన్ని స్థాయిలలో ఉంటుంది. సాధనని బట్టి ఎవడికి ఏ సుఖం ఇవ్వాలో ఆవిడిస్తుంది. ఆ సుఖాన్ని వాడు అలా పొందుతూ ఉంటాడు. దానికి ఏ అంతరాయం ఉండదు. ఇక ఒక్కొక్కడు సుఖస్వరూపి అయి ఉంటాడు, వాడికి ఏ బాధ ఉండదు. అలా ఉండగలిగాడు అంటే వాడి బాధని శరీరము ఏమీ చేయలేదు, మనసు ఏమీ చేయలేదు, చుట్టూ ఉన్నవి ఏమీ చేయలేవు. తాను ఎప్పుడు సుఖంగా ఎందుకుంటాడంటే తాను పరమాత్మ స్వరూపంగా అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతూ ఉంటాడు. ఒక రామకృష్ణ పరమహంస, ఒక అరుణాచలం భగవాన్ రమణులు వంటి వారు అదిగో ఆ స్థాయికి చేరిన మహాపురుషుడు. అందుకనే శంభుప్రియ శాంకరి, మళ్ళీ రెండో మాట వేస్తున్నారు ఈ నామాన్ని. శుభములను చేయడం వినా ఇంకొకటి చెయ్యడం చేతకాని తల్లి. అమ్మ అంటేనే అసలు శుభం చేస్తుంది తప్ప ఇంకొకటి చేయడం అమ్మకి చేత కాదు కదా. అందుకని శాంకరి, కాశ్మీర త్రిపురేశ్వరి. 3 పురములకు ఆమె ఈశ్వరి. 3 పురములకు ఈశ్వరి కాశ్మీర, కాశ్మీరమునకు ఈశ్వరి, త్రిపురములకు ఈశ్వరి. ఏమిటి శంకరాచార్యులు వారి ప్రతిపాదన?
అంటే మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. అసలు భారతదేశంలో సరస్వతీదేవి యొక్క అపారమైనటువంటి అనుగ్రహమునకు ఆలవాలమైనటువంటి ప్రాంతంగా కీర్తింపబడినది ఏది అంటే కాశ్మీర దేశం. కాశ్మీర్ అని ఇవాళ మనం పిలుస్తున్నామే రాష్ట్రం. ఆ రాష్ట్రం సరస్వతీ కటాక్షమునకు ఆలవాలము. అక్కడ ఆ తల్లి నదీస్వరూపంగా ప్రవహించింది. అందుకే మీరు ఇప్పటికీ కపిలగీత ఆ భాగవతంలో చదివితే సరస్వతీ ప్రవాహం దగ్గర కపిల మహర్షి తిరిగారని, అక్కడే శాండిల్య మహర్షికి హంస రూపంలో ప్రత్యక్షమైంది. ఇప్పటికీ కాశ్మీర్లో భేడ్ అనబడేటటువంటి పర్వతం దగ్గర మధుమతి అనేటటువంటి ఉపనదితో సరస్వతీదేవి కిషన్గంజ్ అనేటటువంటి గంగా ప్రాంతంలో సంగమం చెందేటటువంటి దగ్గర ఆ భేడ్ శిఖరం మీద సరస్వతీదేవి ఆలయం ఉందని స్వయంభూ అంటారు. అదే ఒకప్పుడు సర్వజ్ఞపీఠమని, దాన్ని విద్వాంసులు పండిత చర్చలు చేసి గొప్పవాళ్ళు అధిరోహించారని శంకరాచార్యుల వారు అక్కడే సరస్వతీ క్షేత్రంలో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారంటారు. అయితే ఇవాళ ఆ దేవాలయం మనకి దర్శనీయమైన స్థితిలో లేదు అంటారు. దాన్ని ఒకప్పుడు ఆ దేవాలయాన్ని అంతటినీ కూడా వీరు కారణాల చేత దండయాత్రల్లో పడగొట్టేశారు. కానీ కాశ్మీర దేశాన్ని పరిపాలించినటువంటి గులాబ్ సింగ్ అనబడేటటువంటి రాజుగారు మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి ఆ దేవాలయంలో అర్చనలు జరిగేటట్టుగా చేశారు. కానీ ఇవాళ ఇరుగు పొరుగు దేశాలతో వచ్చిన సంఘర్షణలలో ప్రస్తుతం ఆ దేవాలయం సందర్శనానికి యోగ్యంగా లేదు అని, వెళ్ళడం కుదరదు అని నేను కొన్ని గ్రంథాల్లో చదవడం జరిగింది. అందుకే కాశ్మీర దేశం అంటే శంకరాచార్యుల వారికి ఒక ప్రత్యేకమైన అనుబంధం, ఒక ప్రత్యేకమైన సంతోషం. ఎందుకంటే కాశ్మీర పురవాసిని, శృంగేరి పురవాసిని అని రెండు సరస్వతీ క్షేత్రాలు. కంచి కామాక్షి సరస్వతీ క్షేత్రం, బాసర దాని పేరు, వ్యాసుడు సరస్వతీ క్షేత్రం. ఇవన్నీ సరస్వతి అనుగ్రహం పరిఢవిల్లిన ప్రాంతాలు. అందున కాశ్మీర దేశం మకుటాయమానం. అసలు సిద్ధాంతరీత్యా అయితే కాశ్మీర మండలం అంతా కూడా శారదా అనుగ్రహానికి పాత్రమైనటువంటి ప్రదేశం అంటారు. ఒకప్పుడు పండితులు విద్వాంసులు అందరూ కూడా ఆ కాశ్మీర దేశానికి వెళ్ళి పండిత చర్చలలో పాల్గొనాలని, విద్వాంసుల్ని దర్శనం చెయ్యాలని ఆ కాశ్మీర దేశానికి వెళ్ళేవారట. అందుకే కాశ్మీర దేశాధిపతిగా, కాశ్మీరమునకు అధిదేవతగా సరస్వతీదేవిగా కీర్తింపబడేదానివి ఎవరో కాదమ్మా, ఈ కాశీలో కాశీపురాధీశ్వరి, కాశ్మీర దేశాధీశ్వరి, ఇద్దరూ అభేదం. ఆ శారద నువ్వు ఒక్కటే, త్రిపురేశ్వరి, మూడు పురములకు నువ్వు ఈశ్వరి. ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. ఆవిడ మూడు పురములకు సుందరి, ఆయన మూడు పురములను నాశనం చేసేస్తాడు. వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం, వీళ్ళు ఆది దంపతులు. ఏమిటా చమత్కారం అంటే మీరందరూ ప్రాజ్ఞులు, ఒక్క వాక్యంలో చెప్పేస్తే పట్టేసుకోగలరు. మనకి 5 కోశములు ఉంటాయి. 5 కోశములు 3 శరీరములుగా చెప్పబడతాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని 3 శరీరాలు ఉంటాయి. ఇందులో స్థూల శరీరం అంతా కూడా అన్నవికారం. అమ్మ కడుపులో పిండంగా ఉండగా అమ్మ తిన్న అన్న సారంతో ఈ శరీరం ఏర్పడుతుంది, పసిబిడ్డగా బయటకు. వీటి వికారముగా ఈ శరీరం అంతా ఇంత పెద్దదై 6 అడుగుల ఎత్తు పెరిగింది. ఇదంతా కూడా అన్నవికారమే ఈ శరీరం. దాన్ని స్థూల శరీరము అంటారు. స్థూల శరీరమునందు 7 పదార్థములే ఉంటాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. ఈ 7 పదార్థముల యొక్క సంఘాతమైతే దాన్ని స్థూల శరీరం అని పిలుస్తారు. సూక్ష్మ శరీరము చూడడానికి యోగ్యము అని చెప్పడం చాలా కష్టం. అందుకే సూక్ష్మ 19 కలిసి ఉంటే దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఈ 19 పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. అక్కడికి 15 మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 కలిస్తే ఈ 19 కలిసి ఏర్పడినదేదో దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. అలాగే కాళ్ళు, చేతులు ఇటువంటివన్నీ కర్మేంద్రియాలు. అలాగే మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము 5 ప్రాణములు. ఈ 19 కలిస్తే సూక్ష్మ శరీరం ఉంటుంది. స్థూల శరీరమును ఆశ్రయించి సూక్ష్మ శరీరం ఉంటుంది. స్థూల శరీరంతో పనిచేస్తే జాగృత్ అంటారు.
అంటే ఇంద్రియములు కూడా పనిచేస్తుంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, తెలివిగా ఉన్నాను, నా కళ్ళు కాళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి, స్థూల శరీరంతో పనిచేస్తున్నాను, సూక్ష్మ శరీరంతో కూడా. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్నాడు అంటారు. స్థూల శరీరం నిద్రపోయింది, కళ్ళు మూతలు పడిపోయి, శరీరం అంతా డస్సిపోయి బడలికతో నిద్రపోతుంది. దానికి ఏం తెలియదు, కళ్ళు ఎదురుగుండా ఏమైనా తిరుగుతున్నా తెలియదు. కానీ మనసొక్కటి పనిచేస్తుంటుంది. అప్పుడు అది సృష్టిస్తుంది, కలస్తుంది. కాశీ వెళ్ళినట్టు కలస్తుంది, లేకపోతే తిరుపతి వెళ్ళాను అని కలస్తుంది. ఈ కలలో సూక్ష్మ శరీరము మనసు ఒక్కటే ఉంటుంది. కారణ శరీరము అని మూడోది ఉంటుంది. కారణ శరీరము కేవలము తమోగుణంతో అజ్ఞాన కవచముతో కూడుకుని ఉన్నటువంటి పరబ్రహ్మము. దాని మీద ఆ కవచం ఉంటుంది, దాన్ని కారణ శరీరం అంటారు. అంటే సుషుప్తి, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరున్నారు? గాఢ నిద్రలో ఉన్నాడు, మనసు కూడా లేదు, ఆత్మలోకి వెళ్ళిపోయింది, కళ కూడా కంటల్లా. కానీ అప్పుడు ఆయన ఉన్నాడు అని అంటున్నాం. ఏమిటి ఉన్నాడనడానికి గుర్తు? ఆయన కదలడు, ఆయన కళ్ళ ముందు చూపించినా ఆయనకి ఏం తెలియదు, కళ కూడా కంటలేదు, మనసు పనిచేయదు, ఇంద్రియములు పనిచేయవు, పంచకర్మేంద్రియములు పనిచేయట్లా, పంచ జ్ఞానేంద్రియములు పనిచేయట్లా, మనసు బుద్ధి చిత్తము అహంకారము ఏవీ పనిచేయట్లా, స్థూల శరీరము పనిచేయట్లా. మరి ఎవరు ఉన్నారని ఉన్నది అని అంటున్నారు మీరు? సుషుప్తి ఎందు అంటే మహాకారణ శరీరమును తమో గుణము ఆవరించింది. అంటే పరబ్రహ్మం ఒక్కడే లోపల ఉన్నాడు. అది రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే, ఇంటి యజమాని లోపల నిద్రపోతున్నాడు, తలుపులన్నీ వేసేసాడు, అన్ని తలుపులు వేసేసి లోపల బారుమాను పెట్టాడు, అర్గళ గడియలు పెట్టేశాడు. ఎవ్వరూ లేరు ఇంట్లో అని ఎవరో గోడ దూకుదాం అనుకున్నాడు. భౌ అని కుక్క తిరుగుతోంది. కుక్క తిరుగుతోంది అంటే లోపల ఎవరో ఉన్నాడు అనేనా గుర్తు? కుక్క బయట తిరుగుతోంది. మర్నాడు వచ్చాడు, ఆ మర్నాడు వచ్చాడు, ఆ మర్నాడు వచ్చాడు, ఎప్పుడు చూసినా కుక్క తిరుగుతోంది. ఎవ్వరూ లేని ఇంట్లో కుక్క ఎలా ఉంటుంది? పగటిపూట అయితే తలుపులు తీస్తున్నారు, రాత్రి పెడదామంటే కుక్క తిరుగుతోంది. ఎవ్వరూ చడి చప్పుడు లేదు, అలికిడి లేదు కదా అంటే పెడదామంటే కుక్క తిరుగుతోంది, అందుకని వెళ్ళలేకపోతున్నాడు. ఏదా కుక్క తిరుగుతున్నది? లోపలికి బయటికి తిరుగుతున్న కుక్క ఊపిరి ఒక్కటే, అదొకటే తిరుగుతూ ఉంటుంది, లోపల అవన్నీ నిద్రపోతుంటాయి. కానీ లేచేమంటాడు, అబ్బా ఎంత మంచి నిద్ర పట్టేసిందో రండి, హాయిగా ఉందంటే. ఏమిటా హాయి? తెలీదు, అజ్ఞానం. తమో గుణంతో మహాకారణ శరీరాన్ని కప్పింది కారణ శరీరం. ఈ మూడు దాటిపోయాడు అనుకోండి, స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం భేదించి దాటాడు అనుకోండి, తపస్సులో జ్ఞానము చేత మూడు దాటిపోయాడు అనుకోండి, మహాకారణ శరీరం అంటే పరమేశ్వరుడు. మహాకారణ శరీరమును తెలుసుకుని ఎరుకలోకి వచ్చిన నాడు నిష్ప్రపంచమవుతుంది లోకం. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, మూడు దాటుతాడు. మూడులో తిరిగిన నాళ్ళు త్రిపుర సుందరి. స్థూల సూక్ష్మ కారణ శరీరములతో తిరుగుతూ ఉంటాడు, బాగా నిద్రపోయాడు, మూడు తెలియవు. కొద్దిగా కలొచ్చింది, కిందకు వచ్చాడు, సూక్ష్మ శరీరంలోకి వచ్చాడు, ఇంకా కిందకు వచ్చాడు, తెలివి వచ్చింది, ఈ శరీరం కూడా లేచింది, ఇంద్రియములు లేచాయి, మనసు లేచింది. జాగ్రత్త స్వప్న సుషుప్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు అన్ని మూడు మీద తిరుగుతూ ఉంటాడు. త్రిపుర సుందరి. ఇవాళ బాగా గడిచిపోయింది, రేపు పొద్దునే ఉత్సవాలు మొదలవుతాయి, ఎంత ఆనందమో, భవిష్యత్తు గురించి ఆనందం, భూతకాలం కిందటి ఏడాది జరిగిన కన్నా బాగా జరగాలి, ఏదో ఆనందం. మూడు మీద తిరుగుతూ ఉంటుంది, వర్తమానము భూతము భవిష్యత్తు, స్థూల సూక్ష్మ కారణ, జాగ్రత్త స్వప్న సుషుప్తి. మూడు మీద తిప్పినంతకాలం త్రిపుర సుందరి, త్రిపురేశ్వరి. ఈ మూడు దాటిపోయి మహాకారణ శరీరములకు వెళ్ళిపోతే, నిష్ప్రపంచమైపోతే శివుడొక్కడే ఉంటాడు, త్రిపురాంతకుడు. కాబట్టి త్రిపురేశ్వరి అంటే లోకములన్నిటినీ ఈ మూడిటిలోనే తిప్పగలిగిన ప్రజ్ఞాశాలివి. ఎన్ని కోట్ల ప్రాణులున్నా ఈ మూడిటిలోనే తిప్పుతూ ఉంటాం, అది నీ శక్తి. ఆయన నీ అనుగ్రహమే కలిగితే ఈ మూడు దాటించి ఆయనలోకి పంపుతావు, నిష్ప్రపంచం చేస్తావు అప్పుడు. కాబట్టి కాశ్మీర త్రిపురేశ్వరి త్రినయని, మూడు కన్నులున్న తల్లివి. మూడు కన్నులు అంటే అది ఏదో మామూలుగా, అసలు ఎవరికైనా మూడో కన్ను ఉందనుకోండి, భయపడతారా? భయపడరా? మూడవ కన్ను ఉంటే అది భయహేతు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడలేరు, భయం వేస్తుంది. ఎందుకంటే ఇలా రెండు కళ్ళే ఉన్నాయనుకోండి, అవి చిన్న ఉండనివ్వండి, పెద్ద ఉండనివ్వండి, కళ్ళజోడు ఉండనివ్వండి, ఎవరు భయపడడానికి ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఒక కన్ను ఉందనుకోండి,
చాలా జుగుప్సగా, ఏమిటి ఇక్కడ కన్ను ఏమిటి, దానికి ఒక రెప్ప ఏమిటి బాబు, అదేమిటి అలా ఉంది అంటారా అనరా మీరు? చాలా బాగుందండి అంటారా? అసలు అనరు కదా. మరి మూడో కన్ను ఉంటే అందం ఎలా అవుతుంది? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శివస్వరూపంలో అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. అది ఎవరు భగవద్విరోధులో వాళ్ళకే కనపడుతుంది. నిజానికి ఆ మూడవ కన్ను కుంకుమ బొట్టుగా కనపడుతుంది భక్తులకు. అసలు ఆ మూడో కన్ను కనపడనే కనపడదు. అసలు ఆ మూడో కన్ను ఏమిటో తెలుసా? లోకంలో తత్వస్వరూపంలో ఉంటుంది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పురసనజలీషుండు దిశరు కర్ణంబులు దివమునాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరం సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు వాజ్యమగుచు అంటారు. ఆయన అంతటా నిండి నిబిడీకృతమైపోతే అగ్నిముఖంబు, అగ్ని ఆయన యొక్క ముఖం. చరాచరాత్మకమాత్మ, ఈ జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళన స్వరూపం ఆయన యొక్క ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగేసి నడుస్తుంటే అదే కాలం. అలా అది విరాట్ స్వరూపంగా ఉంటాడు. ఆ విరాట్ స్వరూపంగా ఉన్నప్పుడు నిజానికి సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు ఆ నేత్రములు. ఈ మూడు లోకమంతా నిలబడడానికి ఉద్ధరణకి కారణములు. మీరు దానికి వివరణ చేస్తూ పోతే 3 నెలలు చేయొచ్చు. కానీ అసలు చెప్తున్నా, మీరు ప్రాజ్ఞులు కాబట్టి అంత చెప్పక్కర్లేదు. ఏదో నేను ఊరికే ఏదో సంతోషానికి అలా చెప్తుంటాను కానీ అంత అక్కర్లేదు మీకు. అసలు నిజంగా ఇది మీకు తెలియకేమిటి స్తోత్రం? త్రినయని సూర్యుడు, ఆయన లేకుండా ప్రపంచం ఎలా ఉందండి? అసలు సాధ్యమా? ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి, మనం ఉండడం సాధ్యమా? రాత్రి రాలేదనుకోండి, ఉండగలమా? రాత్రి రావాలి, నిద్ర పట్టాలి. రాత్రే ఉండిపోయింది అనుకోండి, నీళ్ళన్నీ నిలబడిపోతాయి, బట్టలార ఒడియాలండవు, అప్పుడు ఉండలేవు. సూర్యుడు రావాలి, చీకటి రావాలి, రాత్రి పడుకోవాలి, పొద్దున్న వేడి ఉండాలి, రాత్రి చంద్రబింబం కనపడాలి, ఓషధులన్నీ ప్రకాశించాలి, అన్నం దొరకాలి. అగ్ని పాకంచ కురుదేవగ్ని శంకరస్యైవ శాసనాత్. ఆ అగ్ని ఒకటా రెండా ఉపకారాలు ఆయన చేసేవి. ఆ అగ్ని ప్రతి ఇంట్లో వంట చేసి పెట్టాలి, ఒంట్లో వేడిగా ఉండాలి. ఆ అగ్ని దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళాలి. ఆ అగ్ని పితృదేవతలకి స్వధాస్వరూపంతో కవ్యం అంటారు. హవ్యమైతే దేవతలకు ఇస్తారు, కవ్యమైతే పితృదేవతలకు ఇస్తారు. దేవతల్ని ఆరాధించడం ఎంత అవసరమో పితృదేవతల్ని ఆరాధించడం కూడా అంతే అవసరం. కాబట్టి హవ్యకవ్యములను ఎవరు తీసుకెడతారంటే అగ్నిహోత్రుడు తీసుకెడతాడు. ఇప్పుడు అసలు ఈ మూడు లేకుండా లోకంలో ఎవరైనా ఉండగలరా? లోకాలు ఉంటాయా? ఈ మూడే ప్రధానం. మీరు అందుకే చూడండి, తత్వతః పరిశీలనం చేస్తే ఈ మూడు భగవత్ స్వరూపాలన్నిటికీ నేత్రములుగానే చెప్తారు. విష్ణు ప్రసక్తి వచ్చిందనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ తడినళిన గదా శంఖపాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభిర్వేద సురవిలచంద్ర సూర్యౌ చ నేత్రే. సూర్యుడు అగ్ని చంద్రుడు ఆయన నేత్రములు. శివుడి దగ్గరికి వచ్చారనుకోండి, వందే శంభుమమాపతిం సరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం. సూర్యుడు చంద్రుడు అగ్ని ఆయనకు కన్నులు. అమ్మవారి జోలికి వచ్చారనుకోండి, త్రినయనాం 3 కన్నులు. అసలు నిజంగా చెప్పాలంటే చంద్రరేఖ 3 కన్నులు ఇద్దరికి కలిపిన ఆస్తి. ఆయనకి చంద్రరేఖతో కిరీటం, ఈవిడికి 3 కన్నులు ఉంటాయి, ఇద్దరూ 3 కన్నులతో ఉంటారు. అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని అనబడేటటువంటి మూడిటి ద్వారా ఈ లోకములలో ఉండేటటువంటి వారిని కూడా నిరంతరము అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి, నువ్వు అలా ఆ మూడిటిని నేత్రములు చేసుకుని మా వంక చూస్తూ ఉండకపోతే మా బతుకులు ఏమైపోతాయి? అసలు తిథులేవి?
వారాలేవి, నక్షత్రాలేవి, హోరలేవి, కాలమానం ఎలా కొలుస్తాం? సూర్యచంద్రుల యొక్క గమనం లేనప్పుడు అసలు కాలము యొక్క గమనం ఎలా తెలుస్తుంది? ఎప్పుడు శారదా నవరాత్రులు, ఎప్పుడు పవిత్రమైన తిథులు, ఏది నిత్య కర్మ, ఏది నైమిత్తిక కర్మ, ఎలా చేస్తారు? అసలు ఎలా తరిస్తారు మనిషి? ఆమె అనుగ్రహం కదూ ఇదంతా. కాబట్టి ఇప్పుడు ఈ మూడిటిని ఆధారం చేసుకుని లోకములను, లోకములలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా తరింపచేయగలిగినటువంటి కారుణ్య స్వరూపంగా నిలబడగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆమెయే త్రినయని. కాబట్టి కాశ్మీర త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి. ఆయన విశ్వేశ్వరుడు, ఆమె విశ్వేశ్వరి. మహారాజుకి ఎలా పరిపాలన ఉంటుందో మహారాజు యొక్క పత్ని మహారాజ్ఞి కూడా అంతే పరిపాలనాంశతో ఉంటుంది. ఆయన పరిపాలించినట్టే నువ్వు కూడా పరిపాలన చేస్తుంటావు. ఈ సమస్తమైనటువంటి విశ్వమునకు కూడా నువ్వే ఈశ్వరివి, నియామకురాలవు. ఈశ్వరీ శబ్దానికి అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా ఒక పని చేస్తే ఈ పని ఎందుకు చేశావని అడగగలిగిన వారు ఉండరు. అది ఆవిడ ఇష్టం, ఆవిడ పరిపాలకురాలు. అది ఈశ్వర శబ్దం అంటారు. నేను వీడికి మోక్షం ఇస్తున్నాను అందనుకోండి, ఎలా ఇచ్చావు? వాడు ఏం చేశాడు? వాడు చెప్పినట్టు అన్నీ చేశాడా? ఎలా ఇస్తావు? నీ ఇష్టమా అని అడగడానికి ఏమి ఉండవు అక్కడ. ఆవిడ ఏది చేస్తే అది శాస్త్రము. ఆవిడ అఘటనాఘటన సమర్థురాలు. ఆమె ఏదైనా చెయ్యగలదు. కాబట్టి ఆమెని నమ్మి ఆమె పాదముల మీద పడితే ఆమె నిన్ను ఏ స్థాయికైనా ఉద్ధరించగలదు. అందుకే అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిశరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఆమె జనన మరణ చక్రములో కొట్టుకునేటటువంటి ప్రజలను, జీవులను పైకెత్తడంలో, సంసారమనేటటువంటి సముద్రంలో పడిపోయిన వాడిని పైకెత్తడంలో ఆమె యొక్క పాదమునకు ఉన్న ప్రజ్ఞ ఎటువంటిది అంటే, ఒకానొకప్పుడు మహాజలరాశి ఎందు పడిపోయినటువంటి భూమిని పైకెత్తినటువంటి ఆదివరాహమూర్తి యొక్క కోర ఎంత గొప్పదో ఆమె యొక్క పాదమునకు ఉన్న శక్తి అంత గొప్పది. తల్లి, నువ్వు శర్వుని యొక్క భార్య శర్వరి. ఆమె ఈ అష్టమూర్తి తత్వంగా ఉండేటటువంటి శివుడిలో శర్వ అన్న నామం పొందినటువంటి శంకరుని యొక్క అనుగ్రహ విశేషమునకు కారణమైనటువంటి తల్లివి. కాబట్టి శర్వరి, అటువంటి తల్లి, నేను నిన్ను ఏమని ప్రార్థన చేస్తున్నాను అంటే, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. ఓ అన్నపూర్ణ, నువ్వు సదాపూర్ణ. అమ్మా, నీ దగ్గర ఒకనాడు ఉండడం, ఒకరికి పెడితే అయిపోవడం అన్నమాట ఉండదు. నువ్వు ఎంత పెడుతూ ఉంటే అంత నీ దగ్గర పెరుగుతూనే ఉంటుంది. అది నీ అనుగ్రహ విశేషం. అంతేకాని బిడ్డలారా అందరికీ పెట్టేశాను రా అబ్బాయి, ఇంతమంది వస్తారనుకోలేదురా నేను, అందుకని చెప్పి ఇంకా ఎంతో లేదు ఇంతంతే పెడతానని నువ్వు అనవు. ఆ పాత్రలో గరిటె పెట్టి నువ్వు తీస్తూనే ఉంటావు, అలా వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ పూర్ణముగా ఉంటుంది, అది అయిపోవడం అన్న మాట ఉండదు. కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే. నువ్వు కూడా ఒకనాడు కారుణ్యముతో ఉండి ఒకనాడు కారుణ్యము లేక మీకు నేను పెట్టనని నువ్వు అనవు. ఆవిడ పెడుతోండడానికి పరమ తార్కాణమేమి? వర్షం పడ్డమే. వర్షమేగా అన్నం. 4 రోజులు పడంది, 5వ రోజు పడుతోందంటే అనుగ్రహ విశేషం. కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. నువ్వు ఒకటి, శంకరుడు ఒకడు కాడు. ఆయన ప్రాణములకు ప్రాణసమానమైన వల్లభ. శంకర ప్రాణవల్లభే, ఆయనే నువ్వు, నువ్వే ఆయన. శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఇది గొప్ప మాట. అమ్మా, ఇంత శక్తి కలిగిన తల్లివి, అన్నం ఒక్కటే పెట్టి వదిలేకమ్మా. నాకు అన్నంతో పాటుగా మనుష్య జన్మ ఎత్తాను కనుక ఈ జన్మ సార్థక్యం పొందాలంటే భక్తితో ప్రార్థన చేస్తుండగా, ఇక భక్తి అన్న మాటకు అన్వయమేది. భక్తి ఉండబట్టే కదా ఈ ప్రార్థన. వైరాగ్యము జ్ఞానము నాకు కటాక్షించు. ఆ జ్ఞాన వైరాగ్యములు కూడా లేకపోతే అన్నం తిని ప్రయోజనమే ఉందమ్మా ఇంకా మనుష్య జన్మకి. కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. శంకరులు
సన్యాసాశ్రమ స్వీకారం చేసిన మహాపురుషులు. అందుకే వారు భిక్ష మాత్రమే అడుగుతారు. కాబట్టి భిక్షాందేహీ చ పార్వతి, బ్రహ్మచారి సన్యాసి భిక్ష కోరుకుంటారు. అమ్మ, నాకు అన్నంతో పాటుగా జ్ఞానవైరాగ్యములను పెట్టు. కాబట్టి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి, మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర. ఇక్కడికి వచ్చేటప్పటికి శంకరాచార్యుల వారు చెప్పకుండా చెప్పి అసలు లోకానికంతటికీ జగద్గురువుగా ఒక గొప్ప సందేశాన్ని నిబిడీకృతం చేశారు స్తోత్రంలో. అమ్మా, నువ్వు నాకు తల్లి, పితాదేవో మహేశ్వర, మా నాన్నగారు శంకరుడు. నాకేనా అమ్మా? లోకంలో ఎవరైనా ఇద్దరు ఊరిళ్ళారనుకోండి, ఏదో గోపాలకృష్ణ గారు నాతో వస్తుంటారు ఊరిళ్ళినప్పుడు, నేను గోపాలకృష్ణ గారు ఊరిళ్ళాం ప్రవచనానికి. అయ్యా మీరు ఒక్కరే రండి, ఏమనుకోకండి, మీతో ఎవరో వచ్చారు కదా ఆయన వద్దు అన్నారనుకోండి ఎవరైనా, నన్ను భోజనానికి వాళ్ళ ఇంటికి పిలిచి, పెడతానా? ఏమనుకోకండి, వద్దులేండి మీ ఇంటికి అంటాను. ఎందుకని? నాతో కష్టపడి కాకినాడ వదిలి నా వెంట పాపం నా సౌకర్యం కోసం చూడ్డానికి వచ్చిన గోపాలకృష్ణ గారిని వదిలేసి నాకు అన్నం పెడతానంటే తింటానా? ఆయన్ని పిలిస్తేనైనా పెడతాను. అమ్మ, నువ్వు మా అమ్మ, శంకరుడు నాకు తండ్రి, శంకరాచార్యులు వారు సన్యాసి. ఆయనకి పరివారం ఎవరుంటారు? అన్నలా, తమ్ముళ్ళ, భార్యల, బిడ్డల, అక్కల, చెల్లెళ్ళ ఎవరుంటారు? ఆయన ఎంత చమత్కారం చేశారో చూడండి. నువ్వు మా అమ్మ, శివుడు మా నాన్నగారు, కాబట్టి నేను నీ బిడ్డని. నేనే బిడ్డనా? ఎవరు బిడ్డలు? 3 లోకములలో ఉన్నవాళ్ళందరూ మీకు బిడ్డలే. కాబట్టి ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారు అన్నం తినవలసిన వాళ్ళు? 3 లోకములలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్నం పెట్టు. ఇప్పుడు ఎవరికి పెట్టాలి ఆవిడ? ఒక్క శంకరాచార్యుల వారికా? 3 లోకములలో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలా? నాకు ఒక్కడికి పెడితే తింటానన్నానా? తిన్నన్నానుగా. మరి ఇప్పుడు శంకరాచార్యుల వారికి ఒకరికి పెడతానంటే ఆయన తింటారా? మరి అప్పుడు అన్నపూర్ణ ఎలా అవుతుంది? పెట్టాలిగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ 3 లోకముల వాళ్ళకి పెట్టాలి. పెట్టదా? పెట్టే తల్లి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. ఇప్పుడు కాదు, ఎప్పటికీ అలాగే పెట్టు. పెట్టడమే కాదు, నా జాతిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు చేస్తే నువ్వే దిద్దు. సరస్వతీ కటాక్షమి. ఇది భారత భూమి, కర్మభూమి, యోగభూమి, ఋషిభూమి, వేదభూమి. ఈ భూమి యందు పుట్టినవాడు తృప్తితో కర్మానుష్ఠానం చేసి ధార్మికంగా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని. అమ్మా, కాబట్టి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి,